ముందుగా ఈరోజు కార్యక్రమమైనటువంటి గురుగారు వేణుగోపాల స్వామి గురుగారు పంచాంగ పఠనం రావిస్తారు. అన్ని పంచాంగ పఠన శ్రవణాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి అమ్మవారు సత్వాని అమ్మవారికి, ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ గారికి, ఆత్మీయులు ఆర్పి పట్నాయక్ గారికి, మరొక ఆత్మీయులు రాధాకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, ఆత్మీయులు, ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు అందరికీ శ్రీ క్రోధీ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు, నమస్కారాలు. కార్యక్రమం కొంచెం ఆలస్యమైంది. వీలైనంత క్లుప్తంగా కార్యక్రమాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. మనకు ఈ మంగళవారం 9వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 1-2 రోజుల ముందుగా ఆదివారం రోజు ఈరోజు మనము ఈ ఉగాది పండుగ స్వాగతం పలుకుతూ ఈ ఉగాది పండుగ సంబంధించినటువంటి ఈ తెలుగు సంవత్సరం ప్రారంభ రోజున ఈ కార్యక్రమం చేసుకోవాలా అని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఈ సుప్రభాతం జిప్ టీవీ భక్తి ఛానల్స్ మా ఎండి అవినాష్ గారు దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కష్టపడి ఈ కార్యక్రమాన్ని చాలా ఇష్టంతో ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించినప్పుడు మేము ఎవరినైతే ఈ కార్యక్రమానికి అతిథులుగా పిలవాలనుకున్నామో వాళ్ళందరూ కూడా మా ఆహ్వానం మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడే సగం ఈ కార్యక్రమం విజయవంతమైంది అనే ఆనందంతో ఉన్నాం. వాళ్ళందరూ తప్పకుండా వచ్చారు. పిలిచిన ఆత్మీయులందరూ కూడా వచ్చారు. ఇక నేను పంచాంగ పట్టణంలోకి వెళ్తున్నాను. మనకు వేద వాంగ్మయంలో మన 4 వేదాలుగా చెప్పబడేటువంటివి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఈ 4 వేదాలు అర్థం కావాలంటే షడంగాలు 6 వేదాంగాలు తెలియాలి. 6 వేదాంగాలు తెలిసిన వారికి మాత్రమే ఈ 4 చతుర్వేదాలు అర్థమవుతాయి. ఈ 6 షడంగాల్లో శిక్ష, వ్యాకరణము, జ్యోతిష్యము, కల్పము, నిరుక్తము, ఛందస్సు, ఈ 6 శాస్త్రాలు ఎవరికైతే తెలుస్తాయో వారు మాత్రమే 6 వేదాలను అర్థం చేసుకోగలుగుతారు. అంటే వేదాంగాల్లోనే జ్యోతిష్ శాస్త్రానికి ప్రముఖ స్థానాన్ని ఇవ్వడం జరిగింది మన పెద్దవాళ్ళు. కాలపురుషునికి ఈ వేదాంగాలను ఒక అవయవాలతో పోలిస్తే కాలపురుషుని కన్నుతో ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని పోల్చడం జరిగింది. అంటే జ్యోతిష్ శాస్త్రము అనేటువంటి ఆ జ్యోతిషం అనే పదానికి కూడా అర్థం వెలుగు, దృష్టి అనే అర్థం. ఇది మనకున్నటువంటి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి దృష్టి మన మీద పడడం వల్ల ఆ వెలుగుల ప్రభావం మన మీద పనిచేస్తుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ఈ పురాతనమైనటువంటి జ్యోతిష్ శాస్త్రమే ఈనాటి అస్ట్రానమీ ఖగోళ శాస్త్రానికి మూలమైంది. మన వాళ్ళు 4 యుగాలుగా కాలాన్ని లెక్కించడం జరిగింది. ఇవి కూడా కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అని. మళ్ళీ ఒక్కొక్క యుగానికి ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు అని కాకుండా ఒక్కొక్క యుగానికి తేడాగా కూడా సంవత్సరాలను నిర్ణయించడం జరిగింది. కృతయుగానికి 17,28,000 అయితే త్రేతాయుగం వచ్చేటప్పటికి 12,96,000 అయింది. ద్వాపర యుగం వచ్చేటప్పటికి 8,64,000 అయింది. కలియుగం వచ్చేటప్పటికి 4,32,000 అయింది. ఇలా లెక్కిస్తూ సంవత్సరానికి ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఆ సంవత్సరాల్ని మళ్ళీ చక్రభ్రమణం ఎలా చెందాలి అని 60 సంవత్సరాలని నిర్ణయించడం జరిగింది. ఈ 60 సంవత్సరాలకి కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. ఈ పేర్లకు కూడా ఒక రకమైనటువంటి అర్థాలు, ఈ అర్థాలతో కూడినటువంటి ఫలితాలు మనకు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఈ మనకు మంగళవారం రోజు 9వ తారీఖున ప్రారంభమవుతున్నటువంటి శ్రీ క్రోధీ నామ సంవత్సరం మనకి 60 సంవత్సరాల వరుస క్రమంలో ఇది 38వ సంవత్సరం. అంటే ఇంకా ఈ రోజు రేపటి వరకు ఉన్నటువంటి శోభకృత్ నామ సంవత్సరం వరుస క్రమంలో 37 అయితే మంగళవారం నుంచి ప్రారంభమయ్యేటువంటిది 38వ సంవత్సరం. 2025 ఇక రాబోయేటువంటిది విశ్వావసు 39వ సంవత్సరం. ఈ రకంగా మన వాళ్ళు వీటికి పేర్లు, గణన, ఖచ్చితమైనటువంటి భావాలు ఇంత ఆ రోజుల్లో ఇంత గొప్పగా ఈ శాస్త్రాన్ని వారు తయారు చేశారు.
ఈరోజు పంచాంగ పఠనముతో పాటు ప్రముఖంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఈ సంవత్సరం ప్రారంభం రోజున ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని కూడా 6 రకాల పదార్థాలతో షడ్రుచులతో తయారు చేసుకోమని చెప్పారు. ఇవి తీపి అంటే ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ సంవత్సరం మనకు చెరుకు నుంచి వచ్చినటువంటి బెల్లం, వగరు మామిడి కాయను ముక్కలు చేసుకోవడం, ఉప్పు, రాళ్ల ఉప్పు, కళ్ళు ఉప్పు అని పిలిచేటువంటి మనం పూర్వకాలంలో వాడేటువంటి ఉప్పు, ఇప్పుడు వాడేటువంటిది కాదు, పులుపు, చింతపండు రసం, అలాగే చేదు, వేపపూత, వేప చిగురు లాంటివి, కారం, పచ్చిమిరపకాయలు లేకపోతే నల్ల మిరియాలు. ఈ 6 పదార్థాలతో వండకుండా తయారు చేసుకుని ఈ పచ్చడిని మనం భగవంతునికి ఇష్టదైవానికి నివేదన చేసి దాన్ని మనం స్వీకరిస్తాం. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతుందని, 6 ఋతువులకు ప్రతీకని, అలాగే అరిషడ్ వర్గాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహాలకు కూడా ఇది ప్రతీకని, ఈ సంవత్సరం కాలం అంతా కూడా మనం అనేక అనుభూతుల్ని, అనేక భావాల్ని, అనేక బాధల్ని, అనేక సంతోషాలని అన్నిటినీ మిళితం చేసి ఈ పచ్చడిని తయారు చేయించింది మన పెద్దవాళ్ళు. పంచాంగము అనేటువంటి పదం ఎందుకు వాడారంటే 5 విభాగములు, 5 భాగములు అయినటువంటిది పంచాంగం అని. అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణములు. కాలక్రమేణా ఈ తిథులు తీసుకుంటున్నాం, వారాలు తీసుకుంటున్నాం, నక్షత్రాలు తీసుకుంటున్నాం, కానీ యోగ కరణాలని వాటి యొక్క ప్రాధాన్యతను తగ్గించుకుంటూ వస్తున్నాం. అది కాలంలో వచ్చిన మార్పుగా మనం స్వీకరించాలి. కానీ అవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, యోగ కరణాలు కూడా. కానీ ప్రధానంగా మనం ఇప్పుడు తిథులు తీసుకుంటున్నాం, వారాలు తీసుకుంటున్నాం, నక్షత్రాలు తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఈ పంచాంగంలో ఉంటాయి. ఈ పంచాంగ పఠనం చేసే ముందు అసలు ఉగాది, యుగాది అనే 2 పదాలు మనం వాడుతూ ఉంటాం. ఉగాది అంటే ఉగస్య ఆది, నక్షత్ర గమనం అని అర్థం. యుగాది అంటే మనకు సంవత్సరానికి 2 అయినాలు ఉంటాయి, ఉత్తరాయణం, దక్షిణాయనం. మనకు జనవరి మాసంలో సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది, 6 మాసాలు. తర్వాత ఆ జూన్ మాసం ఆ ప్రాంతంలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ 2 అయినాల కలయిక సంవత్సరం కనుక యుగ అనే పదానికి 2 అని అర్థం. కనుక 2 అయినముల యొక్క కలయికైనటువంటి సంవత్సరం ప్రారంభం అనే అర్థంలో ఉగాది, యుగాది అని పిలుస్తూ ఉంటాం. కొన్ని రాష్ట్రాల్లో వారు, ముఖ్యంగా కన్నడ ప్రాంతంలో వాళ్ళు యుగాది అనే పిలుస్తూ ఉంటారు. మనం 2 పదాలు వాడుతూ ఉంటాం. చైత్రమాసం ప్రారంభమవుతుంది, వసంత ఋతువు ప్రారంభమవుతుంది, సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పండుగ రోజు అందరూ సాధారణంగా సూర్యోదయాన్ని లేచి అభ్యంగన స్నానాలు ఆచరించి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని ఇష్టదైవాన్ని పూజ చేస్తూ ఈ ఉగాది పచ్చడిను భగవంతునికి నివేదన చేసి మన మిత్రులకు, బంధువులకు అందరూ కూడా దాన్ని పంచిపెట్టి తర్వాత మనం ఈ పంచాంగ పఠనం చేసేవారం. ఈ పంచాంగ పఠనాన్ని ఎందుకు చేసేవారము అంటే మన పూర్వీకుల యొక్క జీవన విధానం అంతా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడింది. మనమంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారం. అక్కడ ఏ ఋతువులు వస్తాయి, ఏ కాలాలు వస్తాయి, ఎప్పుడు వర్షాలు పడతాయి, లేకపోతే ఈ సంవత్సరం ఏ పంటలు బాగా పండుతాయి, లేకపోతే ఏ పంటలు సరిగా పండవు, ఇంకేమైనా ఈతి బాధలు ఉన్నాయా, కరువు కాటకాలు కానీ అనారోగ్య సమస్యలు ఉన్నాయా, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, మూడాలు ఎప్పుడు వస్తాయి, కర్తరి ఎప్పుడు, ఇలాంటి అనుమానాలన్నీ వారు పూర్తి ఆ సందేహ నివృత్తి చేసుకోవడం కోసం ఈ జ్యోతిష పండితుల దగ్గర, ఆలయాల దగ్గరనో లేకపోతే ఏదైనా అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ప్రశాంత వాతావరణంలో ఈ పంచాంగ పఠనం నిర్వర్తించేవారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని విని దీన్ని తప్పనిసరిగా ఒక సూచనగా తీసుకొని వారు మంచిని సద్వినియోగం చేసుకుంటూ చెడుని పరిత్యజించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి సాంప్రదాయం మనకుంది. అందుకు ఈ పంచాంగ పఠనానికి ఇంత ప్రాధాన్యతనిచ్చారు. ఇది ఏదో మన పురాతనమైనటువంటి శాస్త్రము, మూఢనమ్మకం అని కాకుండా ఇది శాస్త్రీయంగా మన పెద్దవాళ్ళు చూసి నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం. ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఈ సంవత్సరం కర్తరి ఎప్పుడు వచ్చింది అంటే మే నెల 4వ తారీఖున డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. మే నెల 11వ తారీఖున నిజ కర్తరి ప్రారంభమవుతుంది. ఇది మే నెల 28 వరకు ఉంటుంది. ఈ కాలంలో దీన్నే వాడుక భాషలో కత్తెర్లు అని పిలుస్తూ ఉంటారు. కొంతమంది కత్తెర్లు ఎప్పటి నుంచి ప్రారంభమైనాయి, ఎప్పుడైపోతాయి అంటుంటారు. ఈ సమయము అంటే ఈ కర్తరి అనే పదానికి నిజమైనటువంటి భావము, అర్థం ఏంటంటే కృత్తికా నక్షత్రంలోనికి రవి భగవానుడు ప్రవేశిస్తే అది కర్తరి. కృత్తికా నక్షత్రానికి అధిపతి కూడా రవే. మరి ఈ రవి తన సొంత నక్షత్రంలోనికి ఆయన వెళ్ళినప్పుడు విపరీతమైన ఎండలు ఉంటాయి. ఈ ఎండాకాలంలో ఏదైనా శుభకార్యాలు చేస్తే మన చిన్నపిల్లలు కానీ వయోవృద్ధులు కానీ ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో శుభకార్యాలు చేయకండి, వివాహ శుభకార్యాలు అని ఈ కర్తరిని వారు చెప్పడం జరిగింది. అలాగే పూర్వకాలం బావులు తవ్వకం అనేటువంటిది విపరీతంగా ఉండేది. ఇప్పుడైతే బోర్లు వేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నీటి యొక్క శాతం భూమి లోపల తగ్గిపోతుంది. ఖచ్చితమైనటువంటి అంచనా మనకు తెలియదు.
ఈ కారణం చేత ఈ కర్తరిని ప్రధానంగా తీసుకునేవారు. ఈ సంవత్సరం ఈ కర్తరి మనకు మే నెల 4 నుంచి 28 వరకు ఉంది. ఇక మూడాలు మౌఢ్యాలు, ఇది ఎక్కువగా పెళ్లిళ్ళు చేసే సందర్భాల్లో అడుగుతూ ఉంటారు. మూడాలు ఎప్పుడు, మౌఢ్యాలు ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటారు. సహజంగా గ్రహాల అన్నిటికీ కూడా గ్రహరాజు సూర్య భగవానుడు. ఈ సూర్య భగవాన్నే బాస్ కదా గ్రహాలన్నిటికీ. ఆయన దగ్గరికి ఏ గ్రహం వచ్చినా కూడా తన ఉనికిని కోల్పోతుంది. ఇప్పుడు నిర్దేశించినటువంటి ఆ సామీప్యానికి రవి దగ్గరికి ఈ శుక్రుడు వచ్చాడు అనుకోండి, ఆయన తన ఉనికిని కోల్పోతాడు, శక్తిని కోల్పోతాడు. ఆ కారణం చేత దాన్ని శుక్రమూఢమి అని పిలుస్తాం. అలాగే గురువు ఈ రవికి సామీప్యానికి వచ్చినప్పుడు ఆయన తన ఇవ్వాల్సినటువంటి ఆ లక్షణాలు, ఆ ఫలితాలన్నీ కూడా ఆయన పోగొట్టుకుంటాడు, కోల్పోతాడు. అందులో దాన్ని గురుమూఢమి అంటాం. సహజంగా మనం ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే వివాహం చేయాలన్నా, ఇలాంటి కార్యక్రమాలకి గురుబలము శుక్రబలం ఉందా అని ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఈ రెండు బలాలు ఉండవు. అటువంటి కాలాన్ని మౌఢ్యాలు, మూడాలు అని పిలిచారు. వీటిలో ఎక్కువగా మన వాళ్ళు తీసుకునేది శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి. ఈ సంవత్సరం 2024 మే 1 నుంచి ఈ శుక్రమౌఢ్యమి లేక శుక్రమూఢమి ప్రారంభమవుతుంది. ఈ జూలై 7 వరకు ఉంది. మధ్యలోనే మే 4 నుంచి మళ్ళీ గురుమూఢమి ప్రారంభమవుతుంది. అంటే మే 4 నుంచి ఇదివరకే కర్తరి ప్రారంభమైంది. ఇప్పుడు 1 నుంచి శుక్రమూఢమి ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలోనే గురుమూఢమి ప్రారంభమవుతుంది. ఈ మూడాలన్నీ జూలై నెల అయిపోతున్నాయి కదా, ఇక శుభకార్యాలు చేసుకుందాము అనేటప్పటికీ ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మరి ఆషాఢ మాసం ఎప్పుడు పూర్తవుతుంది? 2024 ఆగస్టు నెల 4తో పూర్తయి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అంటే టోటల్గా దీని సారాంశం ఏంటంటే మే 1వ తారీఖు నుంచి ఆగస్టు నెల 4 వరకు కూడా శుభముహూర్తాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు మనకు. ఏది ఈ కర్తరి వల్ల కానీ, శుక్రమూఢమి వల్ల కానీ, శుక్రమౌఢ్యమి వల్ల కానీ, గురుమౌఢ్యమి వల్ల కానీ, ఆషాఢ మాసం వల్ల కానీ ఆగస్టు 4 నుంచి మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదా, అక్కడి నుంచి శుభకార్యాలు చేసుకోవచ్చు అనే సూచన ముందుగానే మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. ఇది పంచాంగం ద్వారా మనం ప్రజలకి అందించగలుగుతాం దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా. ఇక గురు సంక్రమణం అనగా గురువు మార్పు. సహజంగా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో నిర్దేశించినటువంటి ఆ కాలంలో మాత్రమే అవి పయనిస్తూ ఉంటాయి. ఎక్కువ రోజులు ఏవి ఉండవు, తక్కువ రోజులు ఏవి ఉండవు. అలాగే ఇప్పుడు మనకు గురువు తీసుకుంటే 1 సంవత్సర కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాడు ఆయన. అలా 12 సంవత్సరాలు ఆయన చుట్టి వచ్చేటప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మే నెల 1వ తారీఖున ఈయన మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి తన సంక్రమాన్ని ప్రవేశాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే ఆ రోజు నుంచి ఒక నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. గురువు ఒక్కొక్క రాశి నుంచి ఒక రాశిలోకి వెళ్ళిన వెంటనే ఒక నదికి పుష్కరాలు వస్తుంది. ఈ సంవత్సరం నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమైనాయి. ఇది మే 1 నుంచి మే 12 వరకు 12 రోజులు. ఎందుకంటే 12 మాసాలు గురువు తిరుగుతాడు కనుక, 12 సంవత్సరాలు తిరుగుతాడు కనుక ఈ 12 రోజులు పుష్కరాలు విశేష ఫలితంగా భావిస్తూ ఉంటాం. అయితే నర్మదా నదిలోనికి పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆ నదికి ఆ పవిత్రత, ఆ పుణ్యఫలాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రారంభమైనటువంటి 12 రోజులు, చివరి 12 రోజులు విశేషంగా అక్కడ స్నానాలు అలాంటి కార్యక్రమాలు ఆచరించేటువంటి సాంప్రదాయాలు ఉంటాయి. అది ఏ నదికి పుష్కరం వచ్చినా కానీ ఈ సంవత్సరం మనకు అలా వచ్చింది. అది మనకు ఇండోరు, అలహాబాద్ ప్రాంతంలో ఆ ఓంకారేశ్వర శివలింగం 12 జ్యోతిర్లింగాలు ఆ ప్రాంతంలో ఉంది నర్మదా నది. అక్కడ వెళ్ళి ఈ పుష్కర స్నానాలు ఆచరించి పుణ్యఫలాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో మే 1 నుంచి గురువు కూడా వృషభ రాశిలోనికి వెళ్తున్నాడు కనుక మనకు మళ్ళీ 12 రాశుల్లో ఆయన ఉన్నటువంటి రాశిని బట్టి మనం ఆయన పైనాన్ని బట్టి ఏ రాశులకి గురుబలం పెరుగుతుంది, ఏ రాశులకి గురుబలం తగ్గుతుంది, వాటి వివరాలు తెలుసుకోవడానికి ఇది మనకు పనికొస్తుంది. ఈ సంవత్సరం గ్రహణాలు పెద్దగా లేవు, అంటే ఉన్నాయి కానీ వాటి ప్రభావం మన దేశం మీద కానీ మన తెలుగు రాష్ట్రాల మీద కానీ లేదు. గత సంవత్సరం కూడా లేదు. ఎవరో కొంతమంది మిడివిడి జ్ఞానంతో అక్కడ గ్రహణం ఇక్కడ గ్రహణం అని లేనిపోను చెప్పి భయపడిస్తూ ఉంటారు. అలా భయపడాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. చంద్రగ్రహణాలు వాటి ప్రభావం మన మీద ఈ సంవత్సరం లేదు. ఇక మకర సంక్రాంతి 2025 జనవరి 14వ తారీఖున ధనుస్సు రాశి నుంచి రవి భగవానుడు మకర రాశిలోని ప్రవేశిస్తాడు. దీన్ని మకర సంక్రమణం, మకర సంక్రాంతి అంటాం. సంక్రాంతి అంటే క్రాంతి అంటే వెలుగు, సంక్రాంతి అంటే మంచి వెలుగు అని, అంటే సూర్య భగవానుడు ఆరోగ్యకరమైనటువంటి కిరణాలని వెలుగును మనకిస్తాడు అని చెప్పడం. ఈ రోజే సంక్రాంతి పండుగ చేస్తాం. అంటే 14వ తారీఖు జనవరి 2025లో మకర రాశిలోనికి రవి రావడం, సంక్రాంతి పండుగ చేస్తే 13వ తారీఖు భోగి చేసుకుంటాం. ఈ రోజే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. ఇక ఆర్ద్ర నక్షత్రం అనేటువంటి ఒక పదం ఎక్కువగా మనం వింటూ ఉంటాం ఈ పంచాంగంలో. అనగా ఆరుద్ర నక్షత్రంలోనికి రవి ప్రవేశించేటువంటి కాలం. ఈ ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలంతా కూడా మిథున రాశిలో ఉంటుంది కనుక అక్కడికి గన ఈ సూర్య భగవానుడు వస్తే ఆర్ద్ర
ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం ఆర్ద్ర ప్రవేశం వచ్చేసి మనకు 2024 జూన్ 21 రాత్రి 11:57 ఆరుద్ర నక్షత్రంలోనికి సూర్య భగవానుడు ప్రవేశిస్తాడు. ఈ ఆరుద్ర వల్ల కూడా ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో వర్షము అధికంగా పడడం కానీ, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో వర్షం లేకుండా ఇబ్బంది పడేటువంటిది తక్కువ శాతం మాత్రమే ఉంటుంది. ఎక్కువ శాతం శుభ ఫలితాలు అంటే వర్షాలు పడితే పంటలు పండుతాయి, ప్రజలంతా సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరం పశుపాలకుడు అనగా యముడు వచ్చాడు. అలాగే గోష్ఠ ప్రాపకుడు, గోష్ఠ బహిష్కర్త శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు. అంటే ఒక 60% పశువులకి ఏమైనా అనారోగ్యాలు కానీ లేకపోతే అరిష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. పశువులకి ఇబ్బందులు వస్తే పాడి పరిశ్రమ దెబ్బతింటుంది. ఇటువంటి సూచన చేయడం జరిగింది. బట్ ఒక 40% కృష్ణ భగవానుడు ఈ సంవత్సరం గోష్ఠ ప్రాపకుడు, గోష్ఠ బహిష్కర్త కనుక పెద్ద ఇబ్బందులు రాకుండా కాపాడడానికి అవకాశం కనిపిస్తుంది. సహజంగా మనం నవనాయక నిర్ణయం అనేటువంటిది వార్షిక ఫలితాలు చూసేటప్పుడు అనగా దేశకాల ఆర్థిక పరిస్థితులు ఇలాంటివి చూడడానికి ఈ నవనాయక నిర్ణయం చేస్తూ ఉంటాం. ఏ వారం రోజున మనకు ఈ ఉగాది పండుగ ప్రారంభమవుతుందో, ఇప్పుడు సహజంగా మనకు అమావాస్య మరుసటి రోజే తెలుగు మాసం ప్రారంభమవుతుంది. ఈ చైత్ర మాసంలో అమావాస్య మరుసటి రోజు వచ్చిందంటే అది మనకు ఉగాది పండుగ, సంవత్సరం మార్పు వస్తుంటుంది. మరి ఈ రోజు 2024 ఏప్రిల్ 9వ తారీఖు మంగళవారం రోజు మనకు అమావాస్య, రేపు అమావాస్య, ఎల్లుండికి పాడ్యమి కనుక మంగళవారం రోజు మనకు ఉగాది పండుగ వచ్చింది. ఈ మంగళవారం రావడం వల్ల ఈ మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు, మంగళుడు, అంగారకుడు ఈ సంవత్సరానికి రాజయ్యాడు. సూర్య భగవానుడి కంటే వేడి తత్వాన్ని కలిగిన వాడు, కోపం కలిగిన వాడు, రక్తకారకుడు, ఒక రకమైనటువంటి ఈయన భూములకు ఆయనే కారకుడు, వాహనాలకి ఆయనే కారకుడు, ధైర్యానికి ఆయనే కారకుడు. అటువంటి కుజుడు ఈ సంవత్సరం రాజు కావడం. ఇక మంత్రి శని భగవానుడు. ఈయన మెల్లదనము, నిదానము, పనులు వాయిదా వేసేటువంటి తనము, ఈ లక్షణాలు కలిగినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం మంత్రి అయ్యారు. ఈ కుజ భగవానుడు ఈ సంవత్సరం శ్రీక్రోధి నామ సంవత్సరానికి రాజే కాకుండా ఆయన సస్యాధిపతి, నీరసాధిపతి 3 పదవులు తీసుకోవడం జరిగింది. అలాగే శుక్ర భగవానుడు సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి 3 పదవులు తీసుకోవడం జరిగింది. శని భగవానుడేమో మంత్రిగా ఉన్నాడు. రవి భగవానుడు ధాన్యాధిపతి, గురువు ఏమో రసాధిపతి. ఈ రకంగా నవనాయక నిర్ణయం జరిగింది. ఈ నవనాయక నిర్ణయం ఇలా చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది నేను చివరిలో చెప్తాను. వ్యక్తిగత జాతకాలకు వస్తే 12 రాసులది. ఈ వ్యక్తిగత జాతకాలకు వస్తే ఈ 12 రాసుల గురించి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ శ్రీక్రోధి నామ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 4, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం వీరికి గురుబలము ద్వితీయ స్థానానికి రావడం వల్ల, గురుబలం పెరగడం వల్ల వీరు మాటకు విలువ పెరుగుతుంది, ఆర్థికపరమైనటువంటి స్తోమతను పొందగలుగుతారు, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని భగవానుడు లాభం నుంచి దశమానికి వెళ్ళడం వల్ల పని భారం పెరుగుతుంది. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరి పని ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక 3వ విశేషం ఏమిటి, మేషరాశి వారికి 6వ భావంలో అనగా కన్యా రాశిలోనికి కేతు ఉన్నాడు. ఈ మేషరాశి వారికి 6వ భావంలో కేతు ఉండడం వల్ల రుణ, రోగ, శత్రు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది. అనగా వారు ఏదైనా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు, వారికి రావాల్సిన ఆర్థిక వనరులు ఏమన్నా ఉంటే పొందగలుగుతారు, శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు, అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. కాకపోతే ఈ సంవత్సరము ఈ మేషరాశి వారికి వ్యయంలో అనగా 12వ భావంలో రాహు సంచరిస్తున్నాడు. ఇది ఒక్కటే వారికి కాస్త దోషంగా చెప్పుకోవచ్చు. ఈ రాహు వ్యయంలో ఉంటే దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, తద్వారా మోసపోవడం ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆశపడి, తొందరపడి ఎందులోనూ ఇన్వెస్ట్ చేయకుండా, ఏ మాట ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాహు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పూజలు నిర్వర్తించడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం లాంటివి చదువుకోవడం, మినుములు 1 కేజీ శనివారం రోజు ఎవరికైనా పేదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల ఈ దోషం నుంచి బయటపడగలుగుతారు. ఇక వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా చెప్పడం జరిగింది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము గ్రహాలంతా కూడా అంటే గురువు వృషభ రాశిలోకి వస్తున్నాడు కనుక గురుబలం ఒక 50% వారికి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా వారి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ శుభ ఫలితాలు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దశమం నుండి శని భాగ్యానికి వెళ్ళడం వల్ల కూడా వారు చాలా మంచి కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. అనగా నూతన ఉద్యోగాలు రావడం కానీ, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడం కానీ, ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకోవడం కానీ, విదేశాలకు వెళ్ళడానికి అనుకూల వాతావరణం కానీ వారికి కనిపిస్తుంది.
కాకపోతే వృషభ రాశి వారికి 11వ ఇంట్లో రాహు ఉన్నాడు. 11వ ఇంట్లో రాహు ఉంటే విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన వ్యక్తుల వల్ల అవకాశం ఉంటుంది, నూతన సంస్థలు ప్రారంభించుకోగలుగుతారు, ఏ పని చేసినా ఏ కష్టం వచ్చినా ధైర్యంగా చేయగలుగుతారు. అయితే పంచమ భావంలో కేతు ఒకటే వీరికి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది. సంతానం విషయంలో కానీ, వీరు అనుకున్నటువంటి పనుల విషయంలో కానీ, ఇతరత్ర ఏవైనా ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు కానీ కాస్త నిరాశ పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కేతు ఇచ్చేటువంటి ఈ నిరాశ నిస్పృహల నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేస్తే, నిత్య గణపతి ఆరాధన చేస్తే, గణపతికి సంబంధించి పూజాది కార్యక్రమాలు, గణేశాష్టకం చదువుకోవడం. గణపతి కూడా వారి తండ్రిలాగే చాలా నిరాడంబరమైనటువంటి దేవుడు. ఆయనకి గరికతో మాలను సమర్పించిన ఆయన సంతోషిస్తాడు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోగలిగితే ఈ కేతు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడి వృషభ రాశి వారు కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక మిథున రాశి వారు, ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా చెప్పడం జరిగింది. ఈ మిథున రాశి వారికి గురువు వ్యయంలోకి వస్తున్నాడు. మే 1వ తారీఖు నుంచి కాస్త గురుబలాన్ని పోగొట్టుకుంటున్నారు మిథున రాశి వారు. ఆ కారణం చేత గతంతో పోలిస్తే ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో, అంటే ప్రజా సంబంధ విషయాల్లో కానీ, ఇతరతర రాజకీయాల్లో ఉన్న వారికి కానీ కాస్త వారికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే రాహువు దశమలో ఉన్నారు కనుక వ్యాపార పరంగా కానీ, విదేశాల పరంగా కానీ, ఇతరత్ర కార్యక్రమాలు మాత్రం వృత్తిపరంగా వారు మంచి లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఇప్పుడు భాగ్యంలో ఉన్నాడు. ఆయన భాగ్యం నుంచి అష్టమానికి కూడా వచ్చే సందర్భం కనిపిస్తుంది. ఆ టైంలో కాస్త అనారోగ్య సమస్యలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే 4వ ఇంట కేతు ఉన్నాడు. కుటుంబంలో ఏవైనా ఖర్చులు కానీ, లేకపోతే కుటుంబంలో ఏదైనా నిరాశ కానీ రావడానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారి ఈ సంవత్సరం మరింత మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే వారు అష్టమ శని దోషం పోవడానికి ఈశ్వరునికి అభిషేకం చేసుకోవడం, శివాలయానికి వెళ్ళి, అలాగే చతుర్థంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా చెప్పడం జరిగింది. ఈ కర్కాటక రాశి వారికి కూడా షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ లాభస్థానంలో సంచరిస్తున్నాడు. అనగా ఆయన లాభభావంలో 11వ భావంలో గురువు సంచరించినప్పుడు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ అభివృద్ధిని సాధిస్తారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు, ప్రజా సంబంధాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని ఈ సంవత్సరం అంతా కూడా 7వ భావంలో ఉంటున్నాడు, మధ్యలో అష్టమ భావంలో కూడా ఉంటున్నాడు. కనుక 50% శని బలం వస్తుంది. కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో వారికి అధిక ఉత్పత్తులు రావడానికి, అధిక ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక తృతీయ భావంలో కేతువు సంపూర్ణంగా 100% శుభఫలితాలు ఇస్తున్నారు. వీరు నిరాడంబరంగా చేసే ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ కారణం చేత ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం జన సహకారం బాగా ఉంటుంది, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. వారు ప్రశాంతంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే కుజుడు కూడా కొన్ని సందర్భాల్లో వీరికి మంచి ఫలితాలను ఇస్తున్నాడు. రాహు మాత్రమే భాగ్యస్థానంలో అనగా 9వ భావంలో కాస్త వీరికి ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారు. ఈ రాహు దోషం నుంచి బయటపడడానికి ఈ రాహువుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గా అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, అమ్మవారికి ఎర్రటి పూలమాల సమర్పించడం, ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ శ్రీక్రోధి నామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యం 2 అనగా రాజపూజ్యం 2, అవమానం 2గా చెప్పడం జరిగింది. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం భాగ్యములోను దశమంలోను సంచరించడం వల్ల ఈ సింహరాశి వారికి 50% గురుబలం ఉండి మంచి ఫలితాలు పొందగలుగుతాడు. విద్యారంగంలో వారికి మంచి ఫలితాలు కానీ, ఉద్యోగంలో లేని వారికి ఉద్యోగాలు రావడం కానీ, లేకపోతే ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడం కానీ, రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక శ్రీక్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా చెప్పడం జరిగింది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం వారికి ఆయన భాగ్యభావంలోనికి వస్తున్నాడు. గురువు భాగ్యంలోకి వస్తే గతంలో ఉన్నటువంటి నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు, ఆ సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు, తండ్రి గారి నుంచి రావాల్సిన ఆస్తులు వస్తాయి. ఈ రకంగా వారికి మంచి ఫలితాలు రావడానికి ఈ సంవత్సరం గురువు భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు వారి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక పంచమ షష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు కుంభరాశి నుంచి మకర రాశిలోనికి వస్తున్నాడు కనుక ఇవి షష్టమ భావంలో ఉన్నప్పుడు ఈ శని మంచి ఫలితాలు ఇస్తాడు. పంచమ భావంలో ఉన్నప్పుడు కొన్ని అనుకున్న పనులు చేసుకునేటువంటి పరిస్థితి, అనగా ఒక 50% ఫలితాలు శుభ ఫలితాలు ఈ శని భగవానుడు వారికి ఇస్తున్నారు.
ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు కూడా వీరికి లాభస్థానంలో నడుస్తున్నాడు కనుక కొన్ని సందర్భాల్లో వీళ్ళు వాహనాలు కొనుగోలు కానీ, భూముల నుంచి ఫలితాలు కానీ, వ్యవసాయ రంగం నుంచి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రవి భగవానుడు కూడా వీరికి నూతన ఉద్యోగం రావడానికి కానీ, లేకపోతే ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి కానీ అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు, ఇది కూడా ఒక రకమైన కాలసర్ప దోషమే. ఈ కన్యా రాశిలో ఇప్పుడు కేతు సంచరిస్తున్నాడు. వారికి 180 డిగ్రీల్లో నేరుగా మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ కాలసర్ప దోషానికి వీరు కూడా శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా చెప్పడం జరిగింది. లాభాధిపతి అయినటువంటి ఈ గురువు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి మే 1 నుంచి అష్టమంలో సంచరిస్తున్నాడు. అష్టమంలో గురువు సంచరించినప్పుడు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు కొన్ని రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుచేత గురుబలం వీరికి కాస్త తగ్గేటువంటి పరిస్థితి తులారాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఇక చతుర్థ భావంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇప్పుడు పంచమ భావంలో ఉన్నాడు. ఆయన చతుర్థాన్ని కూడా కొన్ని సందర్భాల్లో వస్తాడు కనుక అర్ధాష్టమ శని దోషం కూడా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం రావడానికి అవకాశం ఉంటుంది. ఇక రాహువు మాత్రం వారికి 6వ స్థానంలో ఉన్నారు. 100% సుఫలితాలను ఇస్తున్నారు. నూతన గృహ నిర్మాణం కానీ, నూతన భూములు కొనుగోలు చేయడం కానీ, విదేశాలకు వెళ్తే కానీ అక్కడ సుఫలితాలు పొందడం, విదేశీ వ్యాపారాలు ఏదైనా చేసుకోగలగడం, ఇలాంటి కార్యక్రమాలంతా కూడా ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వ్యయంలో కేతు సంచారం కొనసాగుతుంది కనుక ఈ సంవత్సరం వీరు ఈ గణపతి ఆరాధన చేసి కేతు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడితే సుఫలితాలు పొందగలుగుతారు. అలాగే గురుబలం తగ్గుతోంది కనుక మనకు గురు సంబంధమైనటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి, అలాగే సిద్ధి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయులు వారు, ఇలాంటి గురు సంబంధమైన ఆలయాలకి గురువారం రోజు వెళ్ళి వారు ఏదైనా శనగలు నైవేద్యంగా సమర్పించి గురువులకు సంబంధించిన జీవిత చరిత్రలు కానీ, వారికి సంబంధించిన స్తోత్రాలు కానీ చదువుకోవడం వల్ల మరింతగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా చెప్పడం జరిగింది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము మే 1 నుంచి పంచమంలోనికి గురువు వస్తున్నాడు. ఈ రకంగా సప్తమ భావంలోనికి గురువు వస్తున్నాడు. ఇప్పుడు 6వ భావంలో గురువు ఉన్నాడు మేషరాశిలో. ఈయన షష్టమం నుంచి సప్తమ భావంలోనికి రావడం వల్ల ఈ గురువు ద్వితీయ పంచమాధిపతి కావడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. సంతానం వల్ల శుభ ఫలితాలు పొందుతుంది. ఎక్కువ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ శుభ ఫలితాలు, ఎక్కువ ఆనందకర పరిస్థితుల్ని వీరు ఎదుర్కోగలుగుతారు. మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే శని కూడా వీరికి చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శనిగా కొన్ని ఇబ్బందులు కలిగించాడు. ఆ శని కూడా ఇప్పుడు జూన్ నెల నుంచి వక్రించి తృతీయ భావంలోకి వస్తున్నాడు కనుక శని తృతీయ భావంలో అంటే జన సహకారం బాగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈ రకంగా శని, గురువు ఇద్దరు కూడా ఎక్కువ శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఉందని చెప్పవచ్చు. ఇక లాభభావంలో కన్యా రాశిలో కేతు ఉన్నాడు. కేతువు 11వ భావంలో సంచరించేటప్పుడు వీరు పెద్దగా ప్రయత్నం చేయకుండా, ఎలాంటి ఆడంబరాలు లేకుండానే అనుకున్న పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. దైవబలం వీరికి తోడవుతుంది. ఈ కారణం చేత కేతు 100% సుఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి వీరికి కనిపిస్తుంది. అయితే పంచమంలో రాహు సంచరిస్తున్నాడు. ఈ పంచమ భావంలో ఉన్నటువంటి రాహు కొన్ని విపరీతమైన ఆలోచనలు, అనవసరమైనటువంటి భయాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి ఈ వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వర్తించుకోవడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం లాంటివి చదువుకోవడం, అమ్మవారి పేరు మీదుగా మినుములు ఎవరికైనా పేదవారికి కానీ ఆ అమ్మవారి ఆలయంలో పూజారికి కానీ దానం చేయడం వల్ల మరింతగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5గా చెప్పడం జరిగింది. రాజ్యపూజ్యం 7, అవమానం 5గా చెప్పడం జరిగింది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు పంచమ భావములో ఈ సంవత్సరము సంచరిస్తున్నాడు. ఆయన షష్టమ భావంలోనికి వెళ్తున్నాడు. ఆ రకంగా కాస్త గురుబలం తగ్గేటువంటి పరిస్థితి ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కాస్త పని ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని భగవానుడు తృతీయ స్థానంలో వారికి లాభకారిగా ఉంటున్నాడు. ఆయన వక్రించి ద్వితీయ భావంలోకి రావడం వల్ల వీరి మాటల వల్ల ఎదుటి వారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా ఏదైనా కుటుంబంలో కానీ ఇతరత్ర మనుషులతో సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక దశమ భావంలో కేతువు వీరికి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. దైవ బలాన్ని కూడా ఇస్తున్నాడు. ఆ కారణం చేత వీరు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, ఉన్న వ్యాపారాలు విస్తరింపజేసుకోవడానికి కానీ అవకాశం కనిపిస్తుంది. ఇక అలాగే కుజుడు కూడా వీరికి శుభ ఫలితాలను ఇస్తూ భూములు కొనుగోలు కానీ, నూతన గృహ ప్రవేశాలు లాంటివి చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే వీరికి కూడా
చతుర్థ భావంలో రాహు కాస్త ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ రాహు ఇచ్చే ప్రతికూలత నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఆ దోషం నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం అంతా కూడా చతుర్థ పంచమ భావంలో సంచరించడం వల్ల 50-60% గురుబలం వీరికి పెరుగుతుంది. తద్వారా వీరికి గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంటున్నారు. ఆ కారణం చేత వీరు వ్యవసాయ రంగంలో బాగా అభివృద్ధిని సాధిస్తారు, నూతన ఉద్యోగాలు సాధిస్తారు, సంతానం విషయంలో శుభవార్తలు వినగలుగుతారు, మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే తృతీయ భావంలో రాహువు విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో పిల్లలు చదివించడం కానీ, విదేశీ సంబంధించిన ఉద్యోగాలు సంపాదించుకోవడం కానీ ఇలాంటి అవకాశాలు కూడా ఎక్కువ రావడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే వీరికి ద్వితీయ భావంలో శని కాస్త ఏలినాటి శని దోషాన్ని ఇస్తున్నాడు. అలాగే భాగ్యభావంలో కేతు కాస్త వాళ్ళకి భాగ్యకేతువుగా కాస్త ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ భాగ్యకేతు ఇచ్చే దోషం నుంచి బయటపడడానికి వారు గణపతి ఆరాధన చేసుకోవచ్చు. అలాగే ఏలినాటి శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం. అక్కడ శనేశ్వరుని ఆలయాలు దూరంగా ఉంటాయి కనుక అంత దూరం వెళ్ళలేని వారు ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం రోజు వెళ్ళి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి తమలపాకుల పూజ కానీ, లేకపోతే సింధూర పూజ కానీ ఇలాంటి పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1గా చెప్పడం జరిగింది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం అంతా కూడా తృతీయంలోను చతుర్థ భావంలోనూ సంచరించడం వల్ల చతుర్థ భావంలో గురు సంచారము వీరికి 50% గురుబలాన్ని ఇస్తుంది. తృతీయ భావంలో సంచరించేటప్పుడు కొన్ని ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తృతీయ దశమాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ సంవత్సరం శుభ ఫలితాలను ఇస్తున్నాడు. కనుక నూతన భూములు కొనుగోలు చేయడం కానీ, ఉన్న భూముల అమ్మకం వల్ల కానీ, లాభం వల్ల కానీ ఎక్కువ వారు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 50% కుజబలం వీరికి ఈ సంవత్సరం బాగా ఉంది. సప్తమ భావంలో రవి సంచారం ఈ సంవత్సరం వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలని, రాజకీయ నాయకులకి నూతన అవకాశాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరికి కూడా కుంభరాశి వారికి జన్మరాశిలోను వ్యయములోను శని సంచారం ఏలినాటి శని దోషాన్ని చూపిస్తుంది. అలాగే ద్వితీయంలో రాహువు, అష్టమంలో కన్యారాశిలో కేతువు అనగా కాలసర్పదోషం కనిపిస్తోంది. ఈ కాలసర్పదోషానికి మనం ఇదివరకు చెప్పినట్టే కాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం, ఏలినాటి శని దోషం నుంచి బయటపడడానికి వీరు గోసేవ చేయడం, సుందరకాండ పారాయణం చేయడం వల్ల వీరు ఎక్కువ శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ శ్రీక్రోధి నామ సంవత్సరంలో మనకు ద్వాదశ రాశుల్లో చివరిగా మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా చెప్పడం జరిగింది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ భావంలోను తర్వాత తృతీయ భావంలోను సంచరించడం వల్ల వీరికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. స్థిరాస్తుల నుంచి ఆదాయాలు రావడానికి అవకాశం ఉంటుంది. వీరి మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉండడం చేత జన సంబంధాలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూముల నుంచి లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. షష్టమ భావంలో రవి సంచారం ఉండడం వల్ల వీరు రాజకీయ నాయకులుగా ఏమన్నా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. పోటీ ప్రపంచంలో వీరు విజయాలు పొందుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు కూడా వీరికి ఈ సంవత్సరం లాభంలో 11వ భావంలో సంచరించడం వల్ల వ్యవసాయ రంగం నుంచి కానీ, లేకపోతే తనతోటి పనిచేసే ఉద్యోగుల నుంచి కానీ సహకారము, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కాకపోతే మీనరాశిలో రాహు సంచారము, సప్తమమైనటువంటి కన్యా రాశిలో కేతు సంచారము కాలసర్పదోషం నడుస్తుంది కనుక శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి వీరు రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక చివరిగా నవనాయక నిర్ణయం వల్ల ఈ వ్యక్తిగత గోచారం అంతా మనం మాట్లాడుకున్నాం కదా, దేశకాల రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అది కూడా నేను క్లుప్తంగా మాత్రమే చెప్పి ముగిస్తాను. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయి. ఒక్కో సందర్భంలో మాత్రమే కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క సమయంలో వర్షాలు పడనటువంటి కరువు కాటకాలకు కూడా అవకాశం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది. ఎక్కువ శాతం వర్షాలు బాగానే పడుతాయి. తాగునీటికి, పంట పొలాలకు సంబంధించి వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కనపడదు. మిరప, కందులు, పల్లీలు అంటే వేరుశనగ, శనగలు, రాగులు వీటికి ఎక్కువ పంటలు వస్తాయి. ఉత్పత్తి బాగా పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, వాటి వాడకం కూడా పెరుగుతుంది. రైతులకు వాటి వల్ల లాభం జరగడానికి అవకాశం ఉంది. ఎప్పుడూ ఒక సందర్భంలో మాత్రమే ఈ కుజగ్రహం మనకు కుజ భగవానుడు రాజు అయ్యాడు కదా, శని వేరే ఉన్నాడు కనుక శని భగవానుడు వాయువు తత్వం కలిగిన వాడు, ఈ కుజుడు కాస్త వేడి తత్వం కలిగిన వాడు కనుక అధిక వర్షాల వల్ల వరదలు, లేకపోతే ఈ పిడుగులు, ఉరుములు ఇలాంటి సమస్యలు వచ్చి జన నష్టం కానీ, పశు నష్టం కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ జరగడానికి, పంట నష్టం కానీ అవకాశం కొన్ని సందర్భాల్లో ఈ సంవత్సరము కనిపిస్తుంది అధిక వర్షాల వల్ల.
ఇక క్రీడా రంగంలో కానీ ఇతరత్ర ఆట పోటీలకు సంబంధించిన స్పోర్ట్స్లో వాటిలో ఈ సంవత్సరం మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలే అధికంగా పాల్గొంటారు, వారే అధికంగా విజయాలు పొందగలుగుతారు. ఆడవారందరూ కూడా ఈ సంవత్సరం అన్ని రంగాల్లో కూడా, వ్యవసాయ రంగంలో కావచ్చు, పరిశ్రమ రంగంలో కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, పరిశ్రమల్లో కావచ్చు, అన్ని రంగాల్లో అందివేసిన చేయగా ముందుంటూ విజయాలు పొందగలుగుతారు. కాకపోతే ఈ సంవత్సరం దురదృష్టం ఏంటంటే ఆడవాళ్ళే కొంతమంది దుర్మార్గాలు చేసి లేకపోతే అవినీతికర కార్యక్రమాలు చేసి వారు కూడా జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఆడవారు ఎక్కువ శాతం జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రేమ వివాహాలు, కులాంతర మతాంతర వివాహాలు ఈ సంవత్సరం చాలా అధికంగా జరుగుతాయి. అలాగే అధికంగా విడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది అయితే జరుగుతూనే ఉంది. విదేశాల్లో ఉన్నట్టు ఉద్యోగాలు చేసేవారు కానీ, మన తెలుగు పిల్లలు కానీ, ఇతరత్ర వాళ్ళకి కానీ కాస్త 50% మాత్రమే శుభఫలితాలు కనిపిస్తుంది. విదేశాల్లో వారికి పూర్తి అనుకూలత లేదు, పూర్తి ప్రతికూలత లేదు. ఆ రకమైన 50% మిశ్ర ఫలితాలు రావడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది. దేశ సరిహద్దుల్లో ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. తర్వాత దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మధ్య అధికార పక్షం ప్రతిపక్షం మీద విపరీతమైనటువంటి నిందలు, వైషమ్యాలు, గొడవలు జరగడానికి అవకాశం ఉంది. క్రోధీనామ సంవత్సరం అంటేనే ఆ కోపము, ద్వేషము, అసూయ ద్వేషాలతో కలిగినటువంటి ఈ సంవత్సరంలో భార్యాభర్తల మధ్య కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి కూతుర్ల మధ్య కానీ, రాజకీయ నాయకుల మధ్య కానీ గొడవలు ఎక్కువ రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గొడవలు ఇలా ఉన్నప్పటికీ శ్రీక్రోధీనామ సంవత్సరంలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. ఎప్పుడో కొన్ని సందర్భంలో ఆ రాజకీయ నాయకుల వైషమ్యాల వల్ల కొద్ది అశాంతి రావడానికి అవకాశం కనిపిస్తుంది. మన ప్రేక్షకులందరూ కూడా ఈ సంవత్సరం జరిగేటువంటి మంచి విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, చెడు విషయాల్ని పరిహరిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని మన జీవనాన్ని ఉన్నతంగా పెంపొందించుకుంటూ ముందుకు వెళుతూ, తోటి వారికి కూడా ఎంతో కొంత సహాయం చేస్తూ అందరూ కూడా ఆర్థిక అభివృద్ధిని పొందాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.